సో తెలంగాణ సెక్రటేరియట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, అనుభవం ఉండుంటుంది. చాలామంది లోపలికి పోయి ఉంటారు, వచ్చి ఉంటారు. సో ఆధార్ కార్డ్ ఏదో నంబర్ ఇస్తే లోపలికి పాస్ ఇస్తారు, పోతారు, చూసేస్తారు. అయితే ఏ పేషీకి పోతున్నాం, ఏ మంత్రి దగ్గరికి పోతున్నాం, పని మీద అసలు పని ఉండిపోతున్నామా, పని లేకుండా పోతున్నామా, ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటలేవు. చాలామంది తెలిసిన వాళ్ళతోటి పరిచయాలు ఇట్లా మన రెఫరెన్స్ మీద డైరెక్ట్ వెహికల్స్ లోపల తీసుకుపోవడం ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ విషయానికి చెక్ పెట్టేలా ప్రభుత్వం అయితే కొత్త ప్రణాళిక రచించింది. సో క్యూఆర్ కోడ్ తోటి ఆన్లైన్లో ఈ పాస్లు ఇచ్చి లోపలికి తీసుకునేలాగా ఏదో ప్రయత్నం చేస్తున్నారట. చూద్దాం ఒకసారి. క్యూఆర్ కోడ్తో ఎంట్రీ, సెక్రటేరియట్లో ఈ పాస్ సిస్టమ్, ప్రత్యేక సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన ఐటీ శాఖ 4 శాఖల్లో ట్రయల్ రన్. సో సెక్రటేరియట్లో ఈ విజిటర్స్ కోసం ఈ పాస్ సిస్టమ్ను అమలు చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ప్రస్తుతానికి 4 శాఖల్లో ట్రయల్ రన్ పద్ధతిలో అమలైతే చేస్తున్నారట. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు, అసలు ఇది ఎట్లా అమలు కాబోతోంది, ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. వివిధ పనుల కోసం సెక్రటేరియట్లోకి వచ్చే విజిటర్స్ ఈ పాసులు జారీ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అందుకోసం ఐటీ శాఖ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అయితే డిజైన్ చేసింది. ఈ పోర్టల్లో విజిటర్స్ సంబంధించిన డీటెయిల్స్ని ఎంటర్ చేయగానే సంబంధిత వ్యక్తి స్మార్ట్ ఫోన్కు క్యూఆర్ కోడ్ పోతుంది. తర్వాత సెక్రటేరియట్లోనికి వచ్చే ముందు విజిటర్స్ ఎంట్రీ గేట్ వద్ద ఆ కోడ్ను చూపించగానే అక్కడున్న సెక్యూరిటీ స్టాఫ్ దాన్ని స్కానింగ్ చేస్తారు. తర్వాత లోనికి అనుమతించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ రెగ్యులర్ విజిటింగ్ అవర్స్ యథాతథంగా అమలు చేయబడుతున్నాయి. విజిటింగ్ అవర్స్ అయితే మార్పు లేవు. అయితే 3 శాఖల సమన్వయంతో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అట. ఆ సాఫ్ట్వేర్ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఈ పాస్ సాఫ్ట్వేర్ను ఐటీ శాఖ పర్యవేక్షణలో తయారు చేశారు. అందుకోసం జిఏడి, ఎస్పీఎఫ్ అధికారులు, అంటే సెక్రటేరియట్లో భద్రతను పర్యవేక్షిస్తున్న భద్రతకు సంబంధించిన అధికారులు ఉంటారు, పోలీస్ వింగు, వాళ్ళ సలహాలను సూచనలు కూడా తీసుకున్నారు. తర్వాత విజిటర్స్ లోనికి అనుమతి ఇచ్చేందుకు ప్రతి మంత్రి, సెక్రటరీ పేషీకి పోర్టల్ సంబంధించిన యూజర్ ఐడి. సో మనం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేషీకి పోదాం అనుకున్నాం అనుకో, ఆయన పేషీకి సంబంధించి ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ అందిస్తారు. మీకు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ పోర్టల్లోనికి లాగిన్ అయిన తర్వాత తమ పేషీకి వచ్చే విజిటర్ పేరు, చిరునామా, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో వెంటనే విజిటర్ ఫోన్కు క్యూఆర్ కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ను సెక్రటేరియట్ ఎంట్రీ గేట్లో చూపించాలి. అయితే ఆ కోడ్ను స్కానింగ్ చేసేందుకు సెక్యూరిటీ స్టాఫ్ కోసం ప్రత్యేకమైన యాప్ను ఒకటి తయారు చేశారు. విజిటర్ గేట్ వద్ద డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ యాప్ను ఓపెన్ చేసి కోడ్ను స్కానింగ్ చేయగానే విజిటర్ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో మీకు ఫస్ట్ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసారు, మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది. ఎంట్రీ గేట్ దగ్గర వేరు, అక్కడ ఆయన స్కాన్ చేయగానే మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీ ఫోన్ నెంబర్ అని కనబడతాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాడు, మీరైనా కాదా అని చెప్పేసి అప్పుడు లోపలికి అలో చేస్తాడు. కోడ్ను స్కాన్ చేయగానే విజిటర్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. వాటిని క్రాస్ చెక్ చేసుకుని తర్వాతనే విజిటర్లోనికి అనుమతిస్తారు. అకౌంటబిలిటీ కోసమే, ఎందుకంటే లెక్కలు ఉండాలి కాబట్టి. ఇగో సెక్రటేరియట్లో విజిటర్స్ అవర్స్ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో విజిటర్స్ మంత్రులు, అధికారుల వద్దకు వెళ్లేందుకు రిసెప్షన్ సెంటర్లో ఆధార్ కార్డును చూపిస్తే పాసులు జారీ చేస్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి. అయితే విజిటర్స్ అవర్స్తో సంబంధం లేకుండా ఉదయం 10 గంటల నుంచే చాలామంది మంత్రులు, సెక్రటరీల పేషీల నుంచి సెక్యూరిటీ స్టాఫ్కు ఫోన్ చేసి, చూసిరా నేను ఇందాక చెప్పింది, సెక్యూరిటీ స్టాఫ్కి ఎవరికో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి తమకు సంబంధించిన వ్యక్తులను లోనికి పిలిపించుకుంటున్నారు. దీంతో రోజుకి ఎంతమంది విజిటర్స్ లోనికి వెళ్తున్నారో లెక్కలు ఉండటం లేదు. అలాగే విజిటర్కి సంబంధించిన వివరాలు సైతం మంత్రులు, సెక్రటరీల పేషీల వద్ద ఉండటం లేదు. అందుకని ఈ పాస్ అమలు చేయడంతో ఏ పేషీ నుంచి విజిటర్కు క్యూఆర్ కోడ్ వెళ్ళింది, ఒక పేషీ నుంచి రోజుకి ఎంతమందికి పాసులు జారీ చేసింది, సెక్రటేరియట్లోనికి ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారనే పూర్తి స్థాయి డీటెయిల్స్ జిఏడి అధికారుల వద్ద నమోదవుతాయి. ఇది పర్ఫెక్ట్. సో ఇదే కనుక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేశారు కాబట్టి దీనికి పెద్ద ప్రచారం రాదు. కానీ కేటీ రామారావు అన్న గిట్లాంటి తోడు చేసి ఉంటే అసలు ఆయనే పెద్ద ఐటీ నిపుణుడు, ఆయనే మొత్తం మేధాసంతా రంగరించి ఒక కొత్త టెక్నాలజీని ఆయన సృష్టించిండు. యాప్ ఆయనే డౌన్లోడ్ చేసిండు, అది డెవలప్ చేసిండు అని చెప్పేసి మంచిగా సూటు బూట్ వేసుకొని సెక్రటేరియట్ కాడ దాన్ని ఈ ట్రయల్ రన్ చేసి మొత్తం అక్కడ సూట్ బూట్ వేసుకొని ఆయనే పోలీస్ ఆఫీసర్లకు సెక్యూరిటీ గార్డ్ లెక్కలు నిలబడేటోడు. సో అంత ప్రచారం చేసుకునేటోళ్ళు మొత్తానికి అయితే సెక్రటేరియట్లకు అకౌంటబిలిటీ కోసం, కరెక్ట్గా ఎవరు వస్తారు ఎవరు పోయారు అని లెక్కలు తేలడం కోసం ఒక యాప్ని అయితే డెవలప్ చేసేటట. పకడ్బందీగా సెక్రటేరియట్లకు ఇప్పుడు నిర్వహించబోతున్నారు సెక్యూరిటీ అనేది. సో ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి వీల్లేదు.